ఒకసారి కస్తూరి గారికి ఒక లేఖ వచ్చింది శ్రీకాకుళం నుంచి. ఆ లేఖ చదివి కస్తూరి గారు స్వామివారికి అడిగారు, స్వామి శ్రీకాకుళం నుంచి ఒక ఉత్తరం వచ్చింది స్వామి. ఏమిటి అన్నారు స్వామి. స్వామి అక్కడ వాళ్ళు భజన చేస్తూ ఉంటే పాదపీఠం మీరు కదుపుతున్నారంట, ఆ పాదపీఠం కదిలి ముందుకు వస్తుందంట, అప్పుడు వాళ్ళు హారతి ఇస్తున్నారంట స్వామి అంట. అది ఏమిటంటావు అన్నారు స్వామి. స్వామి ఎక్కడో శ్రీకాకుళంలో దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో పాదపీఠం కదులుతుంది, మరి మేము ఇక్కడే ఉన్నాం కదా స్వామి అంటే అర్థం ఏమిటంటే మరి ఇక్కడ కదలటం లేదు అని అర్థం. వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు భజన చేస్తూ 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 తన్మయమైపోయి ఉండిపోతున్నారు. అది 8 అయ్యిందా 8:30 అయిందా 9 అయిందా చూడడం లేదు. అందుకోసమని నేను పాదపీఠం కదిపితే ఓ స్వామి లేచి వెళ్ళిపోయారని హారతి ఇస్తున్నారు. మీకు ఆ అవసరం లేదు కదా, టైం చూసుకొని హారతి ఇచ్చేస్తున్నారు కదా, అందుకే కదలకూడలేదన్నారు సత్యసాయి పరమాత్మ. స్వామి చెప్పారు, శ్రీరాముడికి ముందు శ్రీ ఉంది, శ్రీకృష్ణుడికి ముందు శ్రీ ఉంది, శ్రీరామకృష్ణ పరమహంసకు ముందు శ్రీ ఉంది, మీ శ్రీకాకుళం జిల్లాకి ముందు శ్రీ ఉంది, కాబట్టి మీ శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ కూడా పరమ భక్తులే అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. అంటే మేము పరమ భక్తులేమో అయిపోయామని నేను చెప్పడం లేదు, అలా అంటే కనీసం అవ్వడానికి ప్రయత్నిస్తారని స్వామి అలా అంటూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇప్పుడు దాదాపు 82వ సత్యసాయి వ్రతం మనకి ఇక్కడ జరిగింది కదా, మన కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఈ భజన మండలిలో. దాన్ని చేసినటువంటి మా సోదరుడు పేకల మల్లేశుడు కూడా శ్రీకాకుళమే, కాబట్టి యథావత శ్రీకాకుళం వారి ద్వారానే ఆరులోలో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వామి శ్రీకాకుళాన్ని ఆ డిస్ట్రిక్ట్ పేరు కూడా చెప్పి ఆ విధముగా ఆశీర్వదించారు. 2004 ఆగస్టు 23వ తేదీ నాడు 8,000 మంది పర్తి యాత్రకి వెళ్ళేటప్పుడు సత్యసాయి పరమాత్ముడు చెప్పారు. మీరు కావాలంటే పుస్తకంలో చదువుకోండి.